welcome to my channel Solo Coder. And today we are discussing about how to install a XAMPP server. So first we go to the Google and we take a new tab and search XAMPP server download for Windows. So the first thing we can see the download XAMPP and we click there and click download 64-bit. If your computer is 64-bit, you can download a 64-bit. After that, you can directly see here. మీరు అక్కడ చూస్తారు ఆఫ్టర్ అక్కడ 2-3 సెకండ్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఎలా డౌన్లోడ్ అవుతుంది చూడండి ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది నాకు ఇప్పుడు ఆఫర్ లేదు సో ఆ పేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని అప్లికేషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్యానల్ అని వస్తుంది స్టార్ట్ మెనూలో అప్పుడు మనకు కావాల్సిన ఇక్కడ సర్వర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి స్టార్ట్ అని కొడితే ఆ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ MySQL అండ్ అపాచీ సర్వర్స్ కావాలి కాబట్టి ఆ రెండింటిని స్టార్ట్ చేసుకోండి నాకు ఇప్పుడు అవసరం లేదనుకుంటే స్టాప్ ఐ కెన్ స్టాప్ దెమ్ దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఇన్స్టాల్ ఎగ్జామ్ సర్వర్ నెక్స్ట్ వీడియోలో హౌ టు సెండ్ ద డేటా టు ద డేటాబేస్ అనేది నేర్చుకుంటాం థ్యాంక్ యూ ఫర్ యువర్